మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈరోజు ఒక అద్భుతమైన ఫ్రూట్ మనందరికీ ఇష్టం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది తింటూ ఉంటారు. పనసకాయ ఎంత మంచిదంటే, సో చాలా మందిలో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని తినాలి, కొన్ని తినొద్దు, కొన్ని ప్రాబ్లమ్స్కి తినాలి తినొద్దు అని అంటుంటారు. అందరూ తినొచ్చు పనసకాయ. పనసకాయలో మనం న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుంటే మంచి ఫైబర్ ఉంటుంది దీంట్లో. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి మంచి ఫైబర్. రోజుకి 4-5 మంచిగా తింటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ తగ్గడానికి యూజ్ అవుతుంది. అండ్ గట్ హెల్దీగా చాలా యూజ్ అవుతుంది. అంటే మోషన్ సరిగా రాని వాళ్ళకు కూడా పనసకాయ 2, 3, 4 అంతకుమించి ఎక్కువ తీసుకోవద్దు, చాలా మంచిది. ఓకే. సో అండ్ ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా కంటి సమస్యలు ఉన్నాయనుకోండి, మనం ఏ విటమిన్ ఎక్కువగా తీసుకోండి అని చెప్తుంటాం. ఏ విటమిన్ కూడా రిచ్ ఉంటుంది కాబట్టి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, సైట్ ఉన్న వాళ్ళకి కానీ, క్యాట్రాక్ట్ ఉండే వాళ్ళకి కానీ, ఏ సమస్య ఉన్నా సరే అద్భుతమైన ఫ్రూట్ పనసకాయ. సో దాంతోపాటు సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. విటమిన్ సి ఎక్కువ ఉండడం వల్ల స్కిన్కి మంచిది, బోన్కి మంచిది, ఇమ్యూనిటీకి మంచిది. సి విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీపీ హై ఉండే వాళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో బీపీ హై ఉండే వాళ్ళు బీపీని కంట్రోల్ చేయడానికి కూడా పనసకాయ చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. వెయిట్ మేనేజ్ ఎన్ని చూడండి, మనం ఇప్పుడు డిస్కస్ చేసిన దాంట్లో స్కిన్కి మంచిది, బోన్కి మంచిది, ఐస్కి మంచిది, అండ్ స్పెషల్లీ బీపీని కంట్రోల్ చేయడానికి చాలా మంచిది, గట్ని హెల్దీగా ఉంచడానికి మంచిది, బరువు తగ్గడానికి కూడా అంత మంచిది. సో కాబట్టి డయాబెటిక్ కూడా లో గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉన్న ఫ్రూట్ కాబట్టి పనసకాయ చాలా అద్భుతం అండి. నేను చెప్తుంటాను, ఈ సీజన్లో చాలా మందికి దొరుకుతూ ఉంటుంది. మంచి అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. ఇంటికి వెళ్తున్నప్పుడు తీసుకెళ్ళండి ఖచ్చితంగా. అన్న పనసకాయ విత్తులు ఉంటాయి చూసారా, లోపల విత్తనాలు, దాన్ని కూర చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఎంత విటమిన్స్ అంటే అన్ని మంచిగా దొరుకుతాయి అనమాట. కానీ పనసకాయ విత్తనాలని పాతకాలంలో చేసే వాళ్ళు కూరలాగా, అసలు మీకు నాన్ వెజ్ కూడా అంత టేస్ట్ ఉండదు, అంత టేస్టీగా ఉంటుంది. అంత చాలామంది ఇష్టపడి తింటుంటారు. పనసకాయ విత్ చింత చిగురు కాంబినేషన్లో కూరలు చేస్తూ ఉంటారు. చాలా మంచిది. ఈ సీజన్లో మంచిగా దొరుకుతుంటాయి వర్షాకాలంలో మనకి. పనసకాయ దొరికితే మాత్రం ఇట్ ఈస్ అల్టిమేట్ ఫ్రూట్ అనమాట. మనం పనసకాయని చాలామందికి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఈ మధ్యకాలంలో పిల్లల్లో చాలామందికి, ఎందుకంటే విటమిన్ ఏ, విటమిన్ సి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో. అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ప్రాబ్లంకి బెస్ట్ సొల్యూషన్. మితంగా తీసుకుంటే ఇట్స్ అల్టిమేట్ ప్రాసెస్. అమితంగా తీసుకుంటే ఏదైనా మంచిది కాదు. లిమిట్గా తీసుకోండి. 4-5 డయాబెటీస్ ఉండే వాళ్ళు తీసుకోండి, బీపీ ఉండే వాళ్ళు తీసుకోండి. అండ్ స్కిన్ చాలా వరకు డ్రైగా, చాలామందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో టీనేజర్స్. వాళ్ళకు పనసకాయ దొరికితే అస్సలు లేట్ చేయదు. ఎందుకంటే గట్ క్లీన్గా లేకపోతే రకరకాల పింపుల్స్ రావడం. చాలామందికి మనం చెప్పాను, మన బాడీలో సెకండ్ బ్రెయిన్ గట్ నుంచి మనం అంటే పేగుల నుంచి నీట్గా మోషన్ అనేది ఫ్లష్ అవ్వకపోతే మనకి ముఖంలో పింపుల్స్ రావడం, ముఖం అంతా నల్లగా ప్యాచ్ లాగా ఫామ్ అయిపోవడం, మంగుమచ్చలు రావడం ఇట్స్ కామన్గా చూస్తూ ఉంటాం. సో గట్ని హెల్తీగా ఉంచడానికి కావాల్సిన ఫైబర్ కంటెంట్ కలిగి ఉంది కాబట్టి పనసకాయ గట్ని ఎప్పుడు ఫ్రెష్గా హెల్తీగా ఉంచుతుంది. అండ్ చూసారా ఆ స్మెల్ చూసారా, పనసకాయ విత్తులు మనం ఇలా ఒలుస్తున్నప్పుడు అక్కడ ఎక్కడన్నా కోస్తున్నారు పనసకాయ వెంటనే మనం ఇమ్మీడియట్ కనుక్కోవచ్చు. అంత మంచి స్మెల్. అండ్ వెరీ ఇంపార్టెంట్, తిన్న వెంటనే కూడా డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి అద్భుతమైన ఫ్రూట్ ఇది. సో పనసకాయని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. పనసకాయ దొరికితే తినండి. అండ్ పనసకాయలో ప్రతి పార్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం పనసకాయ విత్తులు తీసుకొచ్చి, పనసకాయ కాయలాగా ఉంటేనే మాగకపోయి కాయలాగా ఉంటే దాంతో మనము వెజిటేబుల్స్ అన్నీ వేసి బిర్యానీ లాగా చేస్తుంటాం పనసకాయది. అది కూడా చాలా మంచిది. ఎందుకంటే దాని అంత న్యూట్రిషన్, నరాలలో తిమ్మిర్లు బలహీనతలను కూడా బాగా పనిచేస్తుంది ఇది. కాబట్టి నరాలలో స్ట్రెంత్ రావడానికి అండ్ చెప్పాను కదా ఇన్ని విటమిన్స్, అద్భుతమైన విటమిన్స్ బాగున్నాయి. గట్ హెల్తీగా ఉంచడానికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి చాలా మంచిది. అండ్ మనం కాయని వండుకోవచ్చు, పండిన దాన్ని మంచిగా తినొచ్చు. ఆ విత్తనాలు కూడా పడేయాల్సిన అవసరం లేదు. ఆ విత్తుల్ని కూడా మంచిగా కూరలాగా మంచిగా మనం చాలా చిన్నప్పుడు కాల్చుకొని తినేవాళ్ళు. చాలా టేస్టీగా ఉంటుంది, పౌడరీగా ఎంత హెల్తీ ఉంటుందంటే ఇంకా తినాలనిపిస్తుంది. దాన్ని కర్రీ రూపంలో కూడా దాన్ని చింత చిగురు చాలా మంచిది. ఈ సీజన్లో చింత చిగురు నరాలకి మంచిది, గట్కి చాలా మంచిది. అండ్ సి విటమిన్ కూడా రిచ్గా ఉంటుంది కానీ ఇమ్యూనిటీ కూడా చాలా మంచిది. ఇంత చిగురు ఇంత పనసకాయ విత్తనాలు 4-5 విత్తనాలు వేసుకొని కర్రీ చేసుకుంటే ఎంత మంచి టేస్ట్ అండి. కాబట్టి పనసకాయ దొరికితే వరం అంతే. ఇంకా రెగ్యులర్గా తెప్పించుకొని పనసకాయని తీసుకోండి. అండ్ వాటితో పాటు మంచిగా సీజనల్గా దొరికే నేరేడు పళ్ళు కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు వర్షాకాలం కదా, నేరేడు పళ్ళు కూడా బాగా దొరుకుతాయి. డయాబెటిక్ని కంట్రోల్ చేయడానికి పనసకాయ ఎంత అద్భుతంగా యూజ్ అవుతుందో డయాబెటిక్ కంట్రోల్కి, అట్ ద సేమ్ టైమ్ నేరేడు పళ్ళు కూడా అంత అద్భుతంగా యూజ్ అవుతాయి. బొప్పాయికాయ కూడా మంచిగా దొరుకుతుంది ఇప్పుడు. బొప్పాయికాయ కూడా ఈ సీజన్లో విటమిన్ సిస్ ఎక్కువ దొరుకుతాయి. ఎందుకంటే వర్షాకాలంలో మనకి మెయిన్గా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే వర్షంలో తడిసి వస్తాం, జలుబులు, కోల్డ్, దగ్గులు రావడము, ఇవన్నీ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రాకుండా
వెదర్ అంటే దేవుడు ఎంత బ్రహ్మాండం అంటే వాతావరణం చేంజ్ అయ్యిందంటే మనం సిక్ అవుతాం. ఆ సిక్ అవ్వకుండా కూడా కొన్ని ఫ్రూట్స్ మనల్ని కాపాడతాయి. కాబట్టి పనసకాయ అంత అద్భుతం, నేరేడు పళ్ళు అంత అద్భుతం, జామకాయలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు ఈ సీజన్‌లో రెగ్యులర్‌గా జామకాయలు 1, 2 తీసుకోవాలి కంపల్సరీ. బొప్పాయికాయ కూడా అద్భుతంగా పనిచేస్తది. దానిమ్మకాయలు కూడా ఈ సీజన్‌లో దొరికే ప్రతి ఫ్రూట్ మీకు బయట దొరికాయా? అందులో నేరేడు పళ్ళు కంపల్సరీ తెచ్చుకోండి. పనసకాయలు తెచ్చుకొని రెగ్యులర్‌గా తింటూ ఉండండి. లిమిట్‌గా ఈరోజు పనసకాయ తింటే రేపు నేరేడు పళ్ళు. అన్నీ కలిపేసి ఒకటేసారి తినేసి ఇబ్బంది పెట్టకండి బాడీని. లిమిట్‌గా మంచిగా రోజుకి మార్నింగ్ 2, 3, మధ్యాహ్నం 2, 3, సాయంత్రం 6, 5 లోపల ఒక 2, 3 పనసకాయ విత్తులు తీసుకోండి. చాలా మంచిది. సో ఖచ్చితంగా తినండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా నమస్కారం. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. నేరేడు పళ్ళండి. ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? నేను చెప్తుంటాను సమ్మర్‌లో కానీ, రైనీ సీజన్ మిడిల్‌లో కానీ బాగా దొరుకుతాయి నేరేడు పళ్ళు. నేరేడు పళ్ళు రెగ్యులర్‌గా తీసుకోండి అని చెప్తుంటాను నేను. సో నేరేడు పళ్ళ వల్ల ఎన్ని అద్భుతాలు ఉన్నాయో మీకు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను ఈరోజు. సో నేరేడు పళ్ళలో మనకి ఇన్సులిన్ రెసిస్టెన్సీ పెంచడానికి అంటే మనకి డయాబెటిక్‌ని కంట్రోల్ చేయడానికి చాలా యూజ్ అవుతది. స్కిన్ హెల్త్‌ని బాగా ప్రొటెక్ట్ చేస్తది. చాలా మంది పింపుల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? పింపుల్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? నేరేడు పళ్ళని బాగా స్మాష్ చేసేసి ఆ పర్పుల్ కలర్ పల్ప్‌ని ఫేస్‌కి నీట్‌గా అప్లై చేసి 5, 10 మినిట్స్ తర్వాత ఉంచి తర్వాత ఫేస్ వాష్ చేయండి. ఎంత మంచి గ్లో ఉంటది తెలుసా ఫేస్‌లో. నేను చాలామందికి చెప్తుంటాను సీజనల్ ఫ్రూట్స్ ఏవున్నా పచ్చికాయ కాకుండా బాగా మాగిపోయిన కాయని బాగా స్మాష్ చేసేసేయండి. బాగా చేసేసి ఫేస్‌కి నీట్‌గా అప్లై చేయండి. అప్లై చేసేసి 5, 10 మినిట్స్ తర్వాత వాష్ చేయండి. సీజనల్ ఫ్రూట్స్ ఏవున్నా పర్లేదు. అప్లై చేసుకుంటే ఫేస్‌కి గానీ, స్కిన్‌కి గానీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కానీ పింపుల్స్ బాగా వచ్చేసి మా అంటే పస్ నుంచి బయటకొస్తుంటాయి. అలాంటప్పుడు ఏది అప్లై చేయొద్దు. పింపుల్స్ ఉన్నాయి, కొద్దిగా డ్రై అయిపోయి అంటే మాడిపోయినాయి కానీ అలా ఉండిపోయిన మార్క్స్ అనుకున్న వాళ్ళకి బాగా అప్లై చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తది. సి విటమిన్ ఎక్కువగా ఉంటది. తర్వాత దీంట్లో ఒకటి కాదండి అల్టిమేట్ ఫ్రూట్ అనమాట ఇది. ఇన్సులిన్‌కి చాలా మంచిది. అంటే ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్ళు డయాబెటిస్ వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ తినాలి, కొన్ని ఫ్రూట్స్ తినొద్దు కదా! సో వాళ్ళలో డయాబెటిస్ వాళ్ళు చింతించకుండా ఏదైనా జామున్ తీసుకోవచ్చు. నేరేడుకాయలు తీసుకోవచ్చు. స్కిన్‌కి ప్రొటెక్షన్ చాలా యూజ్ అవుతది. అండ్ ఓరల్ హెల్త్ ఎవరికంటే నోటి నుంచి దుర్వాసన రావడం గానీ, చిగుళ్ళు పగలడం గానీ, చిగుళ్ళ నుంచి బ్లడ్ రావడం గానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు కూడా రెగ్యులర్‌గా దొరికినప్పుడు నేరేడుకాయలు తినడం వల్ల చాలా అద్భుతంగా ఉంటది. నోటి దుర్వాసన తగ్గుతది. చిగుళ్ళ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి మనకి. హెయిర్ ఇష్యూ గానీ, స్కిన్ ఇష్యూ గానీ, డయాబెటిక్ గానీ, బీపీ హై ఉండే వాళ్ళకి కానీ, అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళకి గానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళకి గానీ, అండ్ గట్ హెల్తీగా ఉంచడానికి కానీ, ఓరల్ హెల్త్‌కి కానీ అద్భుతమైన ఫ్రూట్స్ ఏమన్నా ఉన్నాయంటే అది జామున్ అండి. జామున్ అంటే నేరేడు పళ్ళు. నేరేడు పళ్ళు చాలా మంచిది. ఎవరికైనా మోషన్ సరిగ్గా రావట్లేదా? గట్‌లో చాలా వరకు స్ట్రక్ అయిపోయిందా? అండ్ మోషన్ అవ్వకుండా చాలా ఇబ్బంది పడుతున్నారా? అలాంటి వాళ్ళకి రోజుకి 4, 5 నేరేడు టేస్టీగా ఉంటాయి కదా! మనం ఆపకుండా తినేస్తాం. అలా కాదు. పొద్దున్నే ఒక 5, మధ్యాహ్నం ఒక 5, సాయంత్రం ఒక 3, 4 తీసుకోండి. రోజుకు ఒక 8, 9 అలా తీసుకోవచ్చు. ఒకటేసారి కాకుండా గ్యాప్ ఇచ్చి ఇలా తీసుకుంటే చాలా మంచిది నేరేడు పళ్ళు. నేను చెప్తుంటాను చాలామంది బాడీ డిటాక్స్ అవ్వట్లేదు, మోషన్ సరిగ్గా అవ్వట్లేదు అంటుంటే ఒక 4, 5 నేరేడు పళ్ళు మంచి మాగిన కాయలు తీసుకొని ఒక 1 లీటర్ వాటర్‌లో బాగా స్మాష్ చేసేసేయండి. ఆ వాటర్‌ని త్రూ ఔట్ ద డే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా నీట్ మోషన్ అయిపోతది. నేను చెప్తుంటాను గట్‌లో గుడ్ బాక్టీరియా ఉంటేనే బి12, డి విటమిన్ అబ్జార్ప్షన్ బావుంటదని చెప్తుంటాను. ఆ గట్‌లో గుడ్ బాక్టీరియాని ఫార్మ్ చేయడానికి చాలా అద్భుతంగా యూజ్ అవుతది నేరేడు పళ్ళు. మంచి నేరేడు పళ్ళు, మాగిన నేరేడు పళ్ళు తెప్పించుకోండి. ఒక 2 లీటర్ల వాటర్ తీసుకోండి. బాగా 4, 5 కాయలు ఎక్కువొద్దు. స్మాష్ చేసేసేయండి. వాటర్ అంతా పర్పుల్ కలర్‌లో మారిపోతాయి. తింటేనే నోరంతా పర్పుల్ కలర్‌లో మారిపోతది కదా! అలా పర్పుల్ కలర్ ఆ వాటర్ తాగుతా ఉండండి. ఎక్కువగా దగ్గుండే వాళ్ళు అవాయిడ్ చేయండి. దగ్గు ఎక్కువగా ఉంటే నేరేడు పళ్ళు తీసుకుంటే దగ్గు ఎక్కువైతది. అది కూడా మాగిన కాయలు తీసుకుంటే కాదు. అండ్ పచ్చి కాయలు ఉగురుకాయలు తీసుకుంటే ఇక్కడ దగ్గు వచ్చేస్తది. కాబట్టి మాగిన కాయలు బాగా స్మాష్ చేసుకొని వాటర్ తాగండి. త్రూఅవుట్ ద డే కొద్దిగా నార్మల్ వాటర్‌తో పాటు నేరేడు పళ్ళు నానబెట్టిన వాటర్ తాగుతా ఉండండి. నెక్స్ట్ డే మార్నింగ్ వద్దన మోషన్ ఫ్లష్ అవుతది. గుడ్ బాక్టీరియా నరాలలో తిమ్మిర్లు ఇప్పుడు మోషన్ సరిగ్గా అవ్వకపోతే ఏమవుతాయి కాళ్ళల్లో హెవీ వెయిట్‌గా, నీరసంగా, నిస్సత్తుగా అనిపిస్తది కదా! నేరేడు పళ్ళు నానబెట్టిన వాటర్ తాగితే అలా అస్సలుండదు. మోషన్ సాఫ్ అయిపోతుంటే కాళ్ళల్లో నుంచి స్ట్రెయిన్ అంతా తగ్గిపోయి చాలా యాక్టివ్‌గా ఉంటాం మనం. నేను చెప్పినట్టు నేరేడు పళ్ళని స్మాష్ చేసుకొని మొఖానికి నీట్‌గా అప్లై చేసుకొని మంచిగా ఇలా మసాజ్‌లా చేసుకొని 5, 10 మినిట్స్ చల్లని వాటర్‌తో ఫేస్ వాష్ చేయండి. ముఖం చాలా తేజస్సుగా మారుతది. అండ్ ఓరల్ హెల్త్ ఎవరికైతే నోటి దుర్వాసన వస్తుందా, నోళ్ళలో నుంచి చాలామందికి ఏంటంటే టేస్ట్ బడ్స్ ఇనాక్టివ్ అయిపోవడం వల్ల ఏది తిన్నా కారం తెలీదు, ఉప్పు తెలీదు, ఏది తెలీదు అన్నట్టు మన నేరేడు పళ్ళు నోట్లో వేసుకొని నములుతుంటే మౌత్ అంతా పర్పుల్ కలర్‌లో మారుతది కదా! మౌత్ నుంచి స్మెల్ కూడా చాలా వరకు కంట్రోల్‌లోకి వస్తది. గమ్స్ హెల్త్ కూడా అంటే గమ్స్ అనేవి చాలా హెల్తీగా ఉంటాయన్నమాట. బీపీ హై ఉందా? బీపీని కంట్రోల్ చేయడానికి రోజుకు 3, 4 కాయలు తీసుకోండి. బీపీ కంట్రోల్‌లోకి వస్తది. హై షుగర్ లెవెల్స్ ఉన్నాయా? షుగర్‌ని కంట్రోల్ చేయడానికి డెఫినిట్‌గా అద్భుతంగా యూజ్ అవుతది. ఈవెన్ నేరేడు పళ్ళ విత్తనాలు ఉంటాయి కదా! అవి విత్తనాలు దొరికినప్పుడు పడేయకండి. ఆ విత్తనాలు కూడా షుగర్ ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తది. నేరేడు పళ్ళ విత్తనాలు తెప్పించేసుకొని
మనం నానబెట్టేసి ఒక ఓవర్ నైట్ పొద్దున్నే లేచాక ఆ స్కిన్ అంతా తీసేసి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసేసుకోండి లోపల విత్తనాల్ని. ఆ పౌడర్ని మనం ఎప్పుడంటే సీజనల్గా దొరుకుతుంది కదా ఈ కాయ, మళ్ళీ నెక్స్ట్ సీజన్ కల్లా అది మనకి అయిపోతుంది. నేరేడు పళ్ళు మనం దొరికినప్పుడు తినేస్తాం. విత్తనాలు మాత్రం చాలా అద్భుతంగా యూజ్ అవుతాయి కాబట్టి దాన్ని పౌడర్ చేసుకుని డైలీ మజ్జిగలో లంచ్ తర్వాత కానీ డిన్నర్ తర్వాత మధ్యలో పావు స్పూన్ కలుపుకొని తాగండి. షుగర్ని కంట్రోల్ చేయడానికి చాలా స్కిన్ హెల్త్ కూడా చాలా యూజ్ అవుతుందండి. అండ్ గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, కానీ హెయిర్ ఫాల్ ఎవరికైనా ఉందా, వైట్ హెయిర్ ఎవరికైనా ఉందా, అది రాకుండా కూడా కాపాడుతుంది. మనము అన్ని ప్రయోజనాలు తెలిసి ఎదురుగా కనపడుతున్నా కూడా తినకపోతే అది మన తప్పే. కాబట్టి లిమిట్గా తింటే ప్రాబ్లం ఏం లేదు. లిమిట్ దాటి తింటే ఏదైనా ఎంత హెల్తీ ఫుడ్ అయినా సరే లిమిట్గా తింటే ప్రాబ్లం లేదు. లిమిట్ దాటి తింటేనే ప్రాబ్లమ్స్. కాబట్టి రోజుకి 10 కూడా తీసుకోవచ్చు, ఒకటేసారి కాకుండా కొద్ది 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 తీసుకోండి. ఓకే, ఈ సీజన్లో దొరికే బెస్ట్ ఫ్రూట్ నేరేడు పళ్ళు. నేరేడు పళ్ళు తెప్పించుకొని తినండి. హెల్తీగా గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేసుకొని గట్ని హెల్తీగా ఉంచుకోండి. బీపీని కంట్రోల్ చేసుకోండి, డయాబెటిక్ని కంట్రోల్ చేసుకోండి. స్కిన్ హెల్త్ని చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఓరల్ హెల్త్ బాగుంటుంది, హార్ట్ హెల్త్ బాగుంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి నేరేడు పళ్ళు రెగ్యులర్గా తీసుకోండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.